అమ్మా చిన్నప్పటి నుంచి పుట్టింట తిరిగావు కాదా తల్లి, నీటితో అత్తవారింటికి సాగిల్లిపోతున్నావమ్మా. నిన్ను చెప్పేటి మాటల్లో మదిలో పెట్టుకోవాలి కూతురా. అమ్మా కూతురా, చిన్నారి చిట్టి మ్యాంగో చిన్నప్పటి నుంచి పుట్టింట తిరిగావమ్మా. నీటితో అత్తవారింటికి వెళ్ళిపోతున్నావమ్మా. అన్న మాటలన్నీ పెట్టిలో మూట లాంటివి తల్లి. నీ తల్లిని చూసే నాకే తల్లిని చూసినట్టు నీ అత్తగారిని చూసుకోవాలమ్మా. నీ తండ్రిని చూసినట్టు నీ మామయ్య గారిని చూసుకోవాలి కూతురా. తండ్రి ఇలాంటి మాటలు చెప్పుతున్నాడని బాధపడొద్దమ్మా. అత్తింటి కోడలు అత్తవారింటి కూడా అంత చక్కగా మసులుకోవాలి తల్లి. కూతురా అన్నలను చూసి వెళ్ళిపోతున్నావమ్మా. అమ్మా కుదిరా 10 మంది నాతో చోట పెదవిప్పి మాట్లాడకూడదు తల్లి. లోకిలాంటి ప్రజలు కాకిలాంటి వాళ్ళమ్మా. నీ నోటంటే ఒక్క మాట అంటే దాన్ని 10 మాటల కింద సృష్టిస్తారు కూతురా. లేనిపోయిన నిందలు నీ మీదేస్తారమ్మా. కన్నీరు పుట్టుకొని కాచినట్లయితే నా హృదయం తట్టుకోలేదమ్మా. తండ్రి ఇలాంటి మాటలు చెబుతున్నాడని బాధపడొద్దమ్మా. అమ్మా కూతురా వాళ్ళు నాతో బాబుగారు పక్కంట నడుచుకుంటా వెళ్ళేటప్పుడు పైటిసిరి నడవకూడదు తల్లి. ఇలాంటి ప్రజలు కాకిలాంటి వాళ్ళమ్మా. బాబుగారు అంటే మీ తండ్రి లాంటి వాళ్ళ తల్లి. తండ్రి ఏంటి ఇలాంటి మాటలు చెప్పుతున్నాడని బాధపడొద్దమ్మా. మా కుదిరా చిన్నప్పటి నుంచి పుట్టింట తిరిగావమ్మా. వీటితో అత్తవారింటికి వెళ్ళిపోతున్నావా తల్లి. నేను తెచ్చిపెట్టిన లెక్క పడగలుగుతారు
ఎవరిని ఎడవకూడదు తల్లి. తల్లి విసిదేవుని మదిలో తెలుసుకోవాలమ్మా. అమ్మా కూతురా, నీకు తిన్నట్టు తేలుపులు వస్తాయేలమ్మా. అమ్మా కూతురా, ఈ తండ్రి నీకు ఇలాంటి మాటలు చెబుతున్నాడని బాధపడొద్దమ్మా. అమ్మా కూతురా, నీకు ఎలా కనెలలో కానీ వాళ్ళల్లో నిద్రలు కానీ వస్తే మంచం ఎక్కి పౌలించకూడదు తల్లి. ఇంట బయట సంగి సాపి కూర్చొని ఉండాలమ్మా. అత్త మామలు నిన్ను హర్షిస్తారే కూతురా. మన పుట్టింటికి నట్టింటికి శ్రమం జరుగుతాదమ్మా. అమ్మా కూతురా, తండ్రేంటి ఇలాంటి మాటలు చెప్తున్నావని బాధపడొద్దమ్మా. అత్తింటికి వెళ్ళిన అత్తింటి కోడలంతా చక్కగా మసులుకోవాలమ్మా. అమ్మా కూతురా, ఇదిగో తింటరా కళ్ళు రోకల్లో నువ్వు దాటపోకూడదు తల్లి. కూతురా, రేపు నుంచి నాన్నట్ట చిట్టు చిట్టడుగులు ఇంకా ఎవరేసుకుంటారబ్బా. నేటితో అత్తవారింటికి వెళ్ళిపోతున్నారా కూతురా. మా కూతురా, అదిగో పొద్దు గుగే ముందు అత్తింటి కోడలు తల్లులారా, పొద్దుగూకే ముందు పొద్దు గడపలోన కూర్చోనకూడదు. పొద్దు గడపలోన కూర్చున్నట్లయితే వచ్చేటి లక్ష్మీదేవి తొలగిల్లిపోతాదమ్మా. అమ్మా కూతురా, వారింటికి వెళ్ళిపోతున్నావా. అవునమ్మా. చిలక పలుకులు తల్లి, నా చిన్నారి బంగరాజు. హంస పలుకులు తల్లి, నా ఎలివేలు బంగరాజు. నువ్వు ఇల్లే దనివు నీవు. మహారాజు గారు మంచి మంచి మాటలన్నీ కూడా మంగాదేవికి బోధించి పెళ్లి కాలేని పిల్లలందరూ కూడా చాలా చక్కగా వినాలి. పెళ్ళైన అత్తింటి కోడలు కూడా చాలా చక్కగా వినాలి. ఈ 4 మాటలు కూడా చాలా మదిలో పట్టుకోవాలి. మదిలో పట్టుకుని అత్తవారింటి కూడా చక్కగా ఉన్నట్లయితే అది మన పుట్టింటికి అత్తింటికి కూడా క్షేమం జరుగుతుంది. అవునా తల్లి. ద్వారక మహారాజు గారు కూతురు అలివేలు మంగ తాయారని బంగారపు పట్టు చీరలు కట్టి పెంచుకున్నాడంట. బంగారపు పట్టు మంచం మీద పెట్టి పడుకోలో పెట్టుకున్నాడు. ఆకలేస్తే అన్నమే అడుగుతున్నాడు, నిద్రొస్తే పట్టి మంచం ఎక్కి పౌలించొద్దన్నాడు. అలాంటి కూతురు అలివేలు మంగ తాయారని మంగాదేవిని మీనాల్లో కూర్చోబెట్టుకుని ఆ పల్లకిలో మీనాలో మంగని కూర్చోబెట్టి తండ్రి ద్వారక మహారాజు గారి దగ్గరికి చక్కగా సాగనంపుతున్నాడు కూతురు అలివేలు మంగ తాయారని. అమ్మా కూతురా, మంగ ఎల్లా
చక్కగా ఉన్నట్లయితే మనకి ఏ లోటుపాట్లు ఉండవు తల్లి.